కొంచెం ఆడోళ్ళు వస్తారు, కొంచెం మొబైల్ సైడ్ ఇవ్వండి, మాకు ఒకసారి ఇవ్వండి అట్లా. అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా వెనకాల నడిచాలని కోరుతున్నాము. ఏమక్క బాగున్నారా? అంటే ఓకేనా? నీళ్లు కరెంటు అంటే ఓకే. గ్యాస్ ఫ్రీ గ్యాస్ తీసుకున్నారా? ఏమైనా బాగున్నారా? బాగున్నారా? ఓకేనా? పిల్లలు బాగా చూసుకుంటారా? హలో హలో బాగున్నారా? బాగున్నారా? ఏమన్నా బాగున్నారా? అందరూ మీకోసం ఎక్కినారా? ఎక్కలేదా? అమ్మా అంతా ఓకే కదా? అమ్మా చెప్పండి. పెద్దమ్మా పెన్షన్ వచ్చిందా? పెన్షన్ వచ్చిందా? ఏం విశేషాలు? అంతా ఓకేనమ్మా? ఆరోగ్యం బాగుందా? ఏమన్నా బాగున్నావా? చెలుపుతానా? బాగున్నారా? ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది మీకు? 15,000 వస్తుంది. ఈ ఇంటికాడికి ఇస్తున్నారా? ప్రతి నెల ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీకు? ఏం లేదు. 15,000 రూపాయలు ఇంటి దగ్గరికి ఇస్తున్నారు. ఇప్పుడు మీ మందు ఖర్చుల కన్నా అవుతుంది కదా? మందు ఖర్చుల కన్నా అవుతుంది అక్క? కాదమ్మా, మెడిసిన్ మాత్రలు అందుకే మందుల ఖర్చుల కంటే ఐ మీన్ మెడిసిన్స్ కే. ముందు 5,000 వచ్చేది కదన్నా, ఇప్పుడు 15,000 చేశారు బాబు గారు. ఏం చెప్పాలి బాబు గారికి? జై జై చంద్రబాబు స్వామి. జై చంద్రబాబు నాయుడు అంటారా? చంద్రన్న సార్. చంద్రన్న. ఓకే ఓకే మేడం మేడం ఫోటో పడాలి. సైడ్ కంటే మీరు అక్క ఇదిగో 1000 చేశారు. మళ్ళీ 5,000 పక్కన 6,000 7,000 8,000 9 10 10 11 12 13 14 15,000 మొత్తం. ఇది 5,000, ఇది 10,000. ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 5,000 చేశారు. మళ్ళా జగన్ ఏం పెంచలా. మళ్ళీ బాబు గారు మీ కష్టాలు తెలుసుకొని మీ మందులకి, మీ ఆరోగ్యానికి, మీ కుటుంబానికి ఆసరాగా ఉండాలని 15,000 రూపాయలు చేశారు. 10,000 పెంచారు మళ్ళీ. ఓకేనా? అన్నా వెంకటేశ్వర బాగున్నారమ్మా? నారాయణమ్మ నీకు పెన్షన్ ఎంత వస్తావునక్క? 4,000 వస్తాను. ఇంటి దగ్గరికి వస్తావునా? ఏం ప్రాబ్లం లేదు. ముందు ఎంత వచ్చేది?
ఓకే 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 అక్క, అంతా ఓకే కదా? ఫ్రీ బస్ ఎక్కారా? ఎక్కారా? ఎక్కడికి పోయినారు? అవునా, ఓకే. మరి గ్యాస్ తీసుకున్నారా? ఫ్రీ గ్యాస్. నీకెంతమంది తల్లి పిల్లలు? ఏం చదువుతున్నారు? తల్లికి వందనం వచ్చిందా? తల్లికి వందనం వచ్చింది, ఫ్రీ గ్యాస్ వచ్చింది, పెన్షన్ 4000 వస్తుంది, కరెంటు బిల్లు ఖర్చులా. మీ ఊర్లో సుమారుగా 38 లక్షలు సీసీ రోడ్లు డ్రైనేజ్ వేసాం, మళ్ళీ ఇప్పుడు 6 లక్షలు పెట్టాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు కదా. థ్యాంక్ యూ. ఎవరో ఒక సెక్రటరీ అయితే ఉంటారు కదా, ఇన్ఛార్జ్ సెక్రటరీనో రెగ్యులర్ సెక్రటరీనో ఉంటారు కదా. మరి ఎన్ని రోజులైనా కాలువలు ఎత్తేక? నువ్వు ఇప్పుడు నేను వస్తున్నాను, నేను అడిగినాక చెప్పేది కాదు. ఇది నీ డ్యూటీ కాదా? మేము డబ్బులు ఇవ్వలేదా? మరి ఎందుకు చేయలేదు? ఇది కరెక్ట్ కాదు. రిపీట్ అయితే బాగుండదు చెప్తున్నాను చూడు. హలో అధికారులు స్వామి ప్రియతమ నాయకురాలు పెనుగొండ శాసనసభ్యులు రాష్ట్ర పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. మరి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 63,26,000 మందికి సుమారుగా 2,738 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మా సత్యసాయి జిల్లాలో సుమారుగా 41,000 మందికి, మరి 2,63,000 మందికి ఈరోజు మేము సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నాం సుమారుగా 15 కోట్ల రూపాయలకు. అదేవిధంగా మరి పెనుగొండ నియోజకవర్గంలో 40,976 మందికి 18 కోట్లు. మరి ఈరోజు రొద్ద మండలమైన సానిపల్లిలో ఈరోజు సుమారుగా 346 మందికి 15 లక్షల రూపాయలు పెన్షన్ కూడా పంపిణీ చేశాం. భారతదేశంలో స్వయాన ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటి దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ప్రతి నెల 1వ తారీఖున వారికి పెన్షన్ అందుతుందా లేదా స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్లి, దానితో పాటు మరి ఎమ్మెల్యేలు, మరి మినిస్టర్లు, మరి లోకల్ లీడర్స్ అందరూ వెళ్లి లీడర్లతో మరి ఎంప్లాయీస్ తో వెళ్లి పెన్షన్ పంపిణీ కూడా చేస్తున్నాం. ఈరోజు సానిపల్లిలో కూడా మేము పంపిణీ చేశాం. మరి అభివృద్ధి ధ్యేయంగా అన్ని డిపార్ట్మెంట్లలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడతానన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఒక పక్క ఈ రోజు సానిపల్లి గ్రామస్తులతో చర్చించాం, మహిళలతో చర్చించాం. ఒక పక్క తల్లికి వందనం అందింది, దీపం 2 కింద సిలిండర్లు అందాయి, శ్రీశక్తి పథకం అందింది, అన్నదాత సుఖీభవ అందింది, మరి ఉచితంగా ఇసుక దొరుకుతుంది. మొన్నటి రోజునే మెగా డిఎస్సి ఇచ్చాం. దానితో పాటు కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ రావడం వల్ల మా ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి మరి యువతలు మరి ఒక పక్క కియా ఫ్యాక్టరీకి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి వారి సొంత పనులు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ప్రతి ఇంటిలోనూ మరి ఈ రోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 1వ తారీఖు అందుతున్నాయా లేదని కూడా విచారించాం. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక పక్క మరి ఈ తల్లికి వందనం అందజేశాం. మరి ఒక పక్క సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరి ఎన్నో కొన్ని ఏళ్లుగా నిలిచిపోయిన మరి బీటీ రోడ్లు పూర్తి చేశాం, ఓవర్ ట్యాంక్స్ కట్టించాం, స్కూల్ బిల్డింగ్స్ మరి ఒక పక్క పనులు జరుగుతున్నాయి, మెడికల్ డిపార్ట్మెంట్ లో, ఒక పక్క హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా పనులు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ, మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క పోలవరం పనులు పూర్తవుతున్నాయి, ఒక పక్క అమరావతి పనులు పడుతున్నాయి. ప్రతి ఊరిలోనూ మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం, బీటీ రోడ్లు వేస్తున్నాం, ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ కూడా మరి పూర్తి చేశాం. మరి ఆర్ఎంబీ రోడ్లు గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్ఎంబీ రోడ్లు కూడా మళ్ళీ పనులు మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.